గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా మన నుంచి దూరమైనప్పటికీ ఆయన పాటలు ఈ భూమండలం ఉన్నంతకాలం చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచి ఉంటాయి అని రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా అన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతిని పురస్కరించుకొని రాయలసీమ రంగస్థలి కళాకారులు తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెఎన్ రాజా మాట్లాడుతూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గాత్రం అజరామరమని కొనియాడారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో వేలాది కులల పాటలను పాడి దేశ ప్రజలను సంగీత సాగరంలో ఓడలాడించారంటూ పేర్కొన్నారు. భౌతికంగా ఆయన మన నుంచి దూరమైనప్పటికీ కూడా ఆయన పాటల రూపంలో ఎప్పటికీ మన మధ్యే ఉంటారని చెప్పారు. ఆయన పాటకి మరణం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు కాస్ప పద్మనాభం, సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్ రాయలు, నాదముని, యువరాజు తదితరులు పాల్గొన్నారు. మధుర గాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి చిత్రపటానికి రాయలసీమ రంగస్థలి తిరుపతి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. దాదాపుగా ఆయన తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో వేల పాటలు పాడాడు. అందరి యొక్క దేశ విదేశాల్లోనూ ఆయన గానానికి మంచి పేరు తెచ్చుకున్న కళాకారుడు. అదే కాకుండా వారి తండ్రి అయినటువంటి శ్రీ పండితారాజ్యుల రామ్మూర్తి గారు మంచి సంగీత విద్వాంసుడు. తండ్రి గారి యొక్క పట్టంతా కూడా కుమారుడు బాలసుబ్రహ్మణ్యం గారు నేర్చుకొని మన యొక్క ఆయన పాటలన్నీ కూడా మనకు వినిపిస్తూ ఉన్నాడు. ఆయన చనిపోయినా ఆయన మరణానికి లేదు, ఆయన పాటకు మాత్రం మరణం లేదు. ఇప్పటికీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వింటూనే ఉన్నాం. వారికి జోహార్లు అర్పిస్తూ ఉంది రాయలసీమ రంగస్థలి.